వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము అందరం కజిన్స్ కలిసి ట్రిప్ వెళ్తున్నాం అనమాట గోవాకి. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఇంట్లో నుండి స్టార్ట్ అవుతున్నాం. లగేజ్ అంతా కార్లో పెట్టాలి, ఇంకా పెట్టాలి. చూపిస్తాను నేను మీకు వెళ్ళేటప్పుడు. ఓకేనా, పెడుతున్నాడు లగేజ్ అంతా. అది అందుకే చెప్పిన ఫస్ట్ సూట్ కేసు పెట్టినాక పెట్టుకో. ఇట్రా మంచి వస్తుంది పాప. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి ఎంత? ఇట్స్ 10:43 మార్నింగ్. ఇప్పుడు మధ్యలో ఒక దగ్గర ఆగుకుంటా మేము మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. బాయ్ బాయ్. ఇది ఇంకా మేము 10:30కి స్టార్ట్ అయినాం కదా. అరౌండ్ ఒక 1:32 కల్లా మహారాష్ట్ర బార్డర్కి వచ్చేసినాము. ఇది మహారాష్ట్రలో ఫుడ్ తింటున్నాం, లంచ్. ఇట్ వాజ్ నైస్, బాగుండే. తర్వాత ఒక దగ్గర నైట్ అయిపోయేసరికి నైట్ స్టే చేసి, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆగిన ప్లేస్లో ఇదంతా. అండ్ దెన్ వి స్టార్టెడ్ టు గోవా. సో గోవాకి అట్లా స్టార్ట్ అయిపోయి వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్ ఎక్కే కన్నా ముందు ఇది ఆల్మోస్ట్ ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యే ప్లేస్. చాలా అంటే చాలా బాగుండే వ్యూ. సో వ్యూ బాగుందని చెప్పి మేము అట్లా వెహికల్స్ ఆపుకొని పక్కకి ఏదో అట్లా ఫోటోలు దిగడం, వ్యూ ఎంజాయ్ చేయడం అట్లా అయిపోయింది. చాలా ప్లేసెస్లో వాటర్ ఫాల్స్ లాగా కూడా కనిపించినాయి. మేము పోయే కన్నా ముందే కొంచెం వర్షం పడి అట్లా అయింది. సో ఇది అక్కడ ఆగి వ్యూ ఎంజాయ్ చేస్తాం. ఇది చూడండి వాటర్ ఫాల్స్, అంబోలా వాటర్ ఫాల్స్ సంథింగ్ అదే. ఇంకా వీళ్ళు ఫోటో కోసం వెళ్తుంటే నేను వీడియో తీసేసిన. అండ్ గోవాకి వెళ్ళే దారిలో లంచ్ చేసినాం అనమాట. కర్ణాటక బార్డర్. దట్ వాజ్ కొంచెం నైస్. మాకు అసలు ఎక్కడ ఫుడ్కి కాంప్రమైజ్ అవ్వలేము, అంత బాగుంది. అట్లా నెక్స్ట్ డే లంచ్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ 4 కల్లా మేము రీచ్ అయిపోయినాం గోవాకి. In the streets of Goa, guys. డిన్నర్కి వెళ్తున్నాం. డిన్నర్ కాదు, షాపింగ్. అట్లా డిన్నర్ కూడా ఆకలి అవుతుంది. ఏందో అనుకుంది. బ్రైడ్ వేయించుకుంటుంది. ఇంకా బీచ్లో కొంతసేపు ఉండి రూమ్స్లో చెక్ ఇన్ అయిపోయి డిన్నర్కి స్టార్ట్ అయినాం అనమాట. మేము డిన్నర్కి వచ్చి అట్లనే కొంచెం షాపింగ్ అదంతా అవుతుంది. చాలా షాపింగ్ చేసినాం గోవాలో. లైక్ షాపింగ్ ఏం చేయలే, కానీ చాలా తిరిగినాం ఆ గోవాలో షాపింగ్ చేయడానికి. అని ఆ బ్రైడ్ వేసుకుందామని ఫిక్స్ అయి వచ్చింది. ఆయిల్
ఇంకా డిన్నర్ అయిపోయాక షాపింగ్కి తిరిగేసి రూమ్కి వచ్చేసినాం అనమాట. షాపింగ్ అంటే స్ట్రీట్స్లో కదా, అంత క్వాలిటీ అయితే ఏముండవు. సో వెళ్ళినందుకు కొంచెం ఏదో గుర్తుకుండాలన్నట్టు నేనైతే కొంటా, ఇక్కడికి వెళ్ళినా కూడా అట్లా కొన్నా. ఇట్స్ ఎర్లీ మార్నింగ్ 6:30 ఇన్ గోవా. ఇదే మేము ఉండే రూమ్. మార్నింగ్ అరౌండ్ 7 అట్లా బీచ్కి వచ్చేసినాము. మా డాడీ ఏదో ట్రై చేస్తున్నాడు రాద్దామని, కానీ అది అవ్వలేదు, లైట్ తీసుకున్నాడు. బట్ స్టిల్ ఏదో చేస్తున్నాడు బీచ్లో. వీడియో ఎన్ని వరకు చూడండి, మొత్తానికైతే రాసిండు గోవా అక్కడ. ఇంకా కొంతసేపు అట్లా బీచ్ దగ్గర ఉండేసి వచ్చేసినాం అనమాట. వచ్చి స్విమ్మింగ్ పూల్లో కొద్దిసేపు అట్లా కజిన్స్ అందరం ఉన్నాం కదా, ఎంజాయ్ చేద్దాం అన్నట్టు స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడైతే ఓన్లీ మా డాడీ ఇంకా హనీ ఉన్నారు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిండే. సో వచ్చేసినారు ఇంకా అందరూ. కొంచెం అట్లా చిల్ అవుతున్నాం స్విమ్మింగ్ పూల్ అందరము. ఇంత బిజీ లైఫ్స్లో అట్లా ఒక వెకేషన్ అందరం కలిసి వెళ్తే ఎంత రిలాక్స్ ఉంటుందంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే అసలు. ఇంకా అందరు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది, అందరికీ కుదరలేదు. సో ఎందుకంటే సడన్ ప్లాన్ అనుకున్నాం, ఇవాళ అనుకున్నాం, నెక్స్ట్ డే వెళ్ళిపోయినాం అట్లా. సో యాక్చువల్లీ అది కూడా దసరా రోజు మా ఊర్లో కలిసినప్పుడు అందరం కలిసి అప్పుడు అనుకున్నాము రేపు వెళ్దామా అని అనుకున్నాము. ఫ్రైడే సాటర్డే సండే వచ్చిందని అట్లా వెళ్ళిపోయినాం అనమాట. సో అసలు ఎంత అన్ప్లాన్ ట్రిప్స్ అయినా కూడా ఎంత బాగుంటాయి కదా. ఇంకా స్విమ్మింగ్ పూల్లో చిల్ అయ్యి రిలాక్స్ అయిపోయి ఫ్రెష్ అయిన తర్వాత అగోడా ఫోర్ట్కి వెళ్ళినాము. ఏ మమ్మీ పూల షర్ట్ వేసుకున్నాడు గైస్. గోవాకి వచ్చినందుకు గోవా డ్రెస్ వేసుకోవాలని వేసుకున్నాడు. ఇంకా అక్కడ నుంచి లంచ్ చేసేసి వి రీచ్డ్ బాసిలికా ఆఫ్ బామ్ చర్చ్. బాగుండే ఆ చర్చ్ కూడా చూడడానికి. లోపల కూడా ఏదో సైంటిఫిక్గా హిస్టారికల్గా చాలానే చూపించినారు. ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. ఇంకా తర్వాత ఈవినింగ్ అంజునా బీచ్కి వచ్చినాము. అంజునా బీచ్ అంటే లైక్ చెప్పినారు చాలామంది ఇట్ ఈస్ కొంచెం డేంజరస్గా ఉంటుంది బీచ్ అని. చూస్తేనే తెలిసింది ఎంత డేంజరో. అసలు ఎవరు లోపలికి కూడా వెళ్ళట్లే, లైక్ బయటనే ఉంటున్నారు. లోపలికి వెళ్ళడానికి అలా కూడా చేయరు, ఎందుకంటే ఇట్ ఈస్ సో డెప్త్, అంటే ముందు ఉండే ప్లేస్ నుంచే డీప్గా ఉంటుంది అని అట్లా అనమాట. ఇంకా అది నైట్ టైంలో యూజ్ చేసేసరికి ఇంకా భయం వేసింది నాకైతే. అసలు ఆల్మోస్ట్ మొత్తం ఎక్కడ నిలిచినా అక్కడ వరకు వస్తున్నాయి వాటర్. మా డాడీ మొత్తానికి రాసిండు గైస్, సాధించిండు గోవా అని. అక్కడ చాలా 2 times 3 times ట్రై చేసిండు, రావట్లే, వాటర్ వచ్చి తీసుకెళ్ళిపోతుంది. అండ్ ఫైనల్లీ నెక్స్ట్ డే కుదిరింది అనమాట. అదొక ఆనందం.
నుండి రిటర్న్ అయిపోయేటప్పుడు కోల్హాపూర్లో ఆగినాం అనమాట. మేము కోల్హాపూర్లో అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకుందామని. కోల్హాపూర్ సిటీ కూడా చాలా బాగుండే. అంటే నాకేమనిపించింది అంటే గోవాకి వెళ్ళినా కోల్హాపూర్కి వెళ్ళినా వాళ్ళ అక్కడ లోకలైట్స్ది వాళ్ళతో ఉండి కొన్ని రోజులు వాళ్ళ లైఫ్ కల్చర్ అదంతా తెలుసుకోవాలనిపించింది. కోల్హాపూర్ అయితే మంచిగా ఉండే. లైక్ అక్కడ ఏమో అక్కడనే స్పెషల్ అనేవి కొన్ని ఉంటాయి కదా, అవన్నీ చూసేసరికి ఓకే ఇవన్నీ తీసుకెళ్ళిపోదాం మన ఇంటికి అన్నట్టు అనిపించింది. కానీ అంత టైం లేకుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ మేము వేరే దగ్గరికి వెళ్ళి స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి, అట్లా అయిపోయిందనమాట. సో టైం లేకుండే. అట్లా దర్శనంకి వచ్చినాం, దర్శనం చేసుకోవాలి అన్నట్టు దర్శనం చేసుకున్నాం. కోల్హాపూర్ అమ్మవారు శక్తిపీఠం అంట. నాకు ఆ దర్శనం అయ్యేటప్పుడు శక్తిపీఠం అనేది ఏందో కూడా తెలియదు. వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్ వల్ల తెలిసిందనమాట శక్తిపీఠం అంటే ఏంటో. ఎంత బ్యూటిఫుల్ ఉండే అసలు టెంపుల్ అయితే, చాలా మంచిగా అనిపించింది. మేము వెళ్ళింది కూడా నవరాత్రుల తర్వాతనే కాబట్టి ఆ డెకరేషన్ అదంతా ఉండే మంచిగా అనిపించింది. అక్కడ రోజు అన్నదానం అవుతుందంట. ఈ అన్నదానంకే ప్రిపేర్ చేస్తున్నారు ఆ ఫుడ్ అంతా వాళ్ళు. ఇక్కడ నాకు స్పెషల్గా చూసిన విషయం ఏంటంటే, నేను హుండీ పెట్టి క్యాష్ లేని వాళ్ళకి ముందర స్కానర్ కూడా పెట్టిండ్రు. ఇదేందో ఏమో నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలే. మీరు ఎక్కడైనా చూసినారేమో నాకు తెలియదు, కానీ మేమైతే ఫస్ట్ టైం చూసిన ఇట్లా హుండీ పెట్టి హుండీ ముందర స్కానర్ పెట్టడం. కోల్హాపూర్లో స్వీట్స్ ఈ దూద్ పేడ అయితే చాలా ఫేమస్ అంట. అక్కడ ప్రసాదం కూడా అదే ఇస్తారు ఆ గుడిలో. అక్కడ స్వీట్స్ బాగుంటాయి అని చెప్తే కొన్ని స్వీట్స్ తెచ్చుకున్నా. బాగున్నాయి, చాలా ప్యూర్ గీ అదంతా నైస్, బాగుండే స్వీట్స్. ఇంకా మేము ఇక్కడ దర్శనం చేసేసుకొని మధ్యలో నైట్ అయిపోయింది కాబట్టి మధ్యలో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసినాం అనమాట. ఇట్ వాజ్ సో మెమొరబుల్ ట్రిప్. మంచిగా అంటే చాలా మంచిగా అయింది. అసలు ట్రిప్ ఎక్స్టెండ్ అయితే ఎంత బాగుంటుంది అంత బాగుంది. 2 days అనుకున్నాం, 3 days అయింది, 4 days అయింది. బాగుండే, ఎంత రిలాక్స్డ్ అనిపించింది వెళ్ళొచ్చిన తర్వాత. కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ వచ్చింది అందరికీ, ఇన్ని రోజులు ఉండే కాబట్టి కలిసి. చాలా మంచిగా అనిపించింది. That's all for this vlog. Thank you so much for watching. Bye bye.